పూర్తిగా ఖండిస్తున్నాం అని చెప్పి వెళ్ళిపోవాలా? ఆధారం లేకుండా అరెస్ట్ చేశారు అంటూ లోకేష్ బాబు గారు ఆ రోజు గర్జించారు. మా నాన్నని ఆధారం లేకుండా అరెస్ట్ చేశారు, ఒక మాజీ ముఖ్యమంత్రి ఆధారం లేకుండా అరెస్ట్ చేశారు అన్నారే కానీ ఈరోజు అదేంటిది ఈ పని చేస్తే తప్పులేదు, ఆ పని చేస్తే తప్పులేదు అంటే అది కరెక్ట్ కాదు. ఈ రోజు నిజంగానే ఒకవేళ టీడీపీ హవాలోకి వచ్చింది కాబట్టి అన్యాయంగా అరెస్ట్ చేశారని చెప్పండి, ఆలోచిస్తారు జనాలు. ఏమో నిజమేనేమో టీడీపీ వాళ్ళు చేసి ఉంటారేమో అని అనుకుంటారు. నీవేం బదులు కొడితే తప్పేంటి, తప్పు లేదు అని మాట్లాడితే వీడి కొవ్వు వీడికే కరిగిచ్చారు, వీడికి ఇంతే కావాలా, కింద చచ్చిన పులుపు చావదని ఈ రోజు ఛానల్లో చూస్తున్న ప్రతి ఒక్కరు అనుకుంటున్నారు. నువ్వు కనీసం నీకు అసలు మాట్లాడడం రాకపోతే ఆ వెనకాల డూప్లికేట్ అజిత్ ఉన్నాడు పాపం, ఎవరు మన అంబటి రాంబాబు గారు, వైట్ అండ్ వైట్ లో ఆయన ముందుకు లాగాల్సింది. వాళ్ళు నెత్తి ఎవరు కొట్టుకుంటున్నారు, కర్మ కాకపోతే ఇతనే మాట్లాడాల్సి వస్తుంది కానీ అలా మాట్లాడకూడదు, ఈవీఎంని బద్దలు కొట్టడం తప్పు కాదు అని అనకూడదు. అసలు ఇక్కడ కూడా అదే డిఎస్ గారు చెప్పినట్టు, సార్ చెప్పినట్టు ఈయన ఇరికిచ్చినట్టు ఉంది, పరామర్శ బెయిల్ క్యాన్సిలేషన్ అయిపోయింది. అసలు ఇక బెయిల్ ప్రొజెక్ట్ అవ్వదు, ఎందుకంటే రిగ్గింగ్ చేస్తే పగల కొట్టేవాడా అన్నాడు. అంటే ఈ 4 సార్లు తను గెలిచింది రిగ్గింగ్ వల్ల అన్నట్టుగా ఇండైరెక్ట్ గా ఒక హింట్ ఇచ్చాడు. ఇప్పుడు పగల కొడితే తప్పేంటి అన్నాడు. అయ్యో ఏకంగా 307 అంట, ఏకంగా అంటే నాకు అర్థం కాలేదు. లాస్ట్ టైం పాపం మట్టి విసుక్కునే వాళ్ళ మీద మర్డర్ కేసులు వేశారు, విజయవాడలో గులకరాయి వేసి కొట్టారని. అదేంటో గులకరాయి గురుత్వాకర్షణ శక్తి కోల్పోయి భూమి మీద పడకుండా ఆకాశంలోకి వెళ్ళిపోయింది, కానీ గులకరాయి బొంపుతో ఇద్దరిని కొట్టగలిగింది. కానీ అదేంటో పాపం గులకరాయి వల్ల తగిలిన దెబ్బకి కుట్లేస్తే కుట్లు మాయం, దెబ్బ మాయం. ఆ వాడే ఎక్స్పెరిమెంట్ చెప్తే అందరూ వాడతారంటే ఇంతవరకు జగన్మోహన్ రెడ్డి గారు రివీల్ చేయట్లా. సో ఇంతవరకు ఆ కన్ను పోయిన కొబ్బరి చెప్పులోడు అయితే బయటికి చాలా కేసులు ఉన్నాయి, గులకరాయి కేసు ఉంది, కోడికత్తి కేసు ఉంది, మరి ఇవన్నీ ఉన్నాయి సార్. ఇవన్నీ ఏకంగా అనే పదం వాడితే 307 సార్. ఎప్పుడు చంద్రబాబు గారు అట్లీస్ట్ మైక్ పట్టుకొని మాట్లాడిన దాఖలాలు చాలా. ఇప్పుడు రౌడీ షీట్ ఓపెన్ అవుతుంది సార్, పెండింగ్ కేసులు చాలా ఉన్నాయి. అట్లా పెట్టి ఈయన రౌడీ షీటర్ కాదు. పాపం అసెంబ్లీ రౌడీ సినిమా చూసినప్పుడు సార్, మా చిన్నప్పుడు రౌడీలు అసెంబ్లీలోకి వెళ్ళేవాళ్ళ, అసెంబ్లీలో రౌడీలు ఉంటారా మాకు అర్థమయ్యేది కాదు సార్. కానీ ఈ రోజు అసెంబ్లీ రౌడీ లాగా ఈయన ఈ రోజు ఇన్ని సంవత్సరాలు ఒక రౌడీని అసెంబ్లీలో కూర్చోపెట్టామా, కన్నీటి పర్యంతం అయిపోతున్న పాపం ఆ ఏరియా ప్రజలు సార్. ఇప్పుడైనా సరే సుపరిపాలన, ఈవీఎంలు బద్దలు కొట్టడం అంటే నిజంగా ఒక ప్రజాస్వామ్య వైఫల్యం. రాజ్యాంగం మీద ప్రమాణం చేసి వారు అలా చేయకూడదు. కెమెరామెన్ గంగతో రాంబాబు లాగా అక్కడున్న మీ కెమెరామెన్లు ఎవరు ఆయన ప్రశ్న అడగకపోవడం చాలా దారుణం. అదేంటి సార్, అదెలా సమర్థిస్తారు సార్, మీరు కరెక్ట్ కాదు అని మాట్లాడలేదు. ఉండరండి, వెళ్ళిపోయారు. చాలా మంది ప్రయత్నం చేశారు, మీకు అర్థం అవట్లా. ఆయన చెప్పాలనుకున్న విషయాన్నే చెప్తారు కానీ ఎవరిని ఇంకొక ప్రశ్న వేయనివ్వరు. అదేంటి మరి ఎవరు ప్రెస్ మీట్ పెట్టినా మన క్వశ్చన్లు అడుగుతారు కదా, మరి ఈయన అడగనివ్వరు. ఆయన చెప్పడం, ఆయన చెప్పిన తర్వాత అడుగుతుంటే వెళ్ళిపోతున్నారు. అంబటి రాంబాబు చెలో చెలో అన్నట్టుగా తీసుకొని వెళ్ళిపోతా ఉంటాడు. మీరు ఎక్కువ మాట్లాడితే మొత్తం దొరికిపోతున్నాం అని. మీ కెమెరాలు పట్టుకొని ఆయన కారుకి ఎవరు వెంటపడాలా? సరే సార్, ఈవీఎంలు బదులు కొడితే తప్పలేదు. అవన్నీ వారి దగ్గర నడవదండి, పడ్డారు, అవన్నీ అయిపోయి. అంబటి రాంబాబు మీరు ఎక్కువసేపు మాట్లాడితే అన్ని దొరికిపోతున్నాం, చలో చలో అని తీసుకొని వెళ్ళిపోతా ఉంటారు. మీరు అదే అంటున్నారు, దేనికి వచ్చాం, ఏం చేయడానికి వచ్చాం, ఏం చేసాం, రిగ్గింగ్ చేస్తుంటే ఆయన పాల్గొట్టేవాడు. ఆ వెనక అనిల్ కుమార్ యాదవ్ కి అర్థం అవట్లా, ఆయన చెప్పే విషయం ఏం అర్థం అవట్లా, ఏం చెప్తున్నారని. మీరు చూడొచ్చు, వీడియో అబ్జర్వ్ చేయండి. సరే, చూసాను సార్, వాళ్ళ ఎక్స్ప్రెషన్ మారిపోయింది. మరి శ్రీనివాస్ గారు ఈయన ఒకటి అన్నారు నిన్న, కుల మతాలకు అతీతంగా అన్ని